రవి, బాబుని తెచ్చి నా పక్కన పడుకోబెట్టుకోనా? ఎందుకు? నేను పడుకోవడం విసుగు పుట్టిందా? రవి, ఎందుకలా అంటావు? బాబుకి జ్వరం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. నీ పక్కన పడుకుంటే జ్వరం తగ్గుతుందా? అడిగాడు రవి. ఎంత కఠినం! ఏడుస్తుంది. మాధురి ఏడిస్తే అస్సలు భరించలేడు. తనే వెళ్ళి పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఆమె పక్కన పడుకోపెట్టాడు. రవి, నువ్వు మంచివాడివి అని బాబుని తన గుండెలకి అదుముకొని వీపు తడుతుంది. అతను లేచి వెళ్లి కిటికీ దగ్గర నిల్చొని సిగరెట్ తాగుతున్నాడు. పడుకోవా? అడిగింది. నిద్ర రావడం లేదు. ఏం? ఏమో. పిల్లవాణ్ణి నిద్రపుచ్చుతుంది. జో కుడుతుంది. పసివాడి మెత్తని చేతులు తల్లి మెడ చుట్టూ వేశాడు. ఆమె నిద్రపోతుంది. నిద్రపోతున్నానని తెలియకుండానే ఒక రాత్రివేళ నిద్రలేచింది. రవి తన పక్కన లేడు. పిల్లవాడి చేతులు మెడ మీద నుంచి తీసేసి తిరిగి చూసింది. కిటికీ దగ్గర నిల్చొని ఇంకా సిగరెట్ తాగుతున్నాడు. లేచి వెళ్ళింది. ఇంకా నిద్రపోలేదు? ఏమిటి ఇన్ని సిగరెట్లు తాగుతావ్? రవి, ఏమిటి పిచ్చి? అని అతని చేతిలో సిగరెట్ కింద పారేసి అతని తలని లాక్కొని ముద్దు పెట్టుకుంది. గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏడవాలని ఉంది అతనికి. ఏడుపు రాలేదు. మాట్లాడాలని, ఏమేమో చెప్పుకోవాలని ఉంది. మాట రాదు. గొంతు బొంగురుపోయింది. మాధురి. ఆమెకి అర్థమవుతుంది అతని తపన, అతని జెలసీ. కాని ఏం చేస్తుంది? దగ్గరికి తీసుకొని మంచం దగ్గరికి లాక్కెళ్ళి అతని తల తన ఒళ్ళో పెట్టుకొని నిమురుతుంది. మాధురి, నేను చచ్చిపోతాను. చచ్చిపోయి నీ కడుపున పుడతాను. అదేమిటి రవి? నువ్వు పూర్తిగా నా దానివి కావు మాధురి. నా దానివి కాకపోతే నేను బతకలేను. నాకు పిల్లాడున్నాడని నీకు తెలుసుగా? మాధురి, వివేకానికి, తర్కానికి, కామన్ సెన్స్‌కి సంబంధించింది కాదు ఇది. తెలుసు తెలుసు. నువ్వు బాబుని ముద్దు చెయ్యడం, బాబుకి నీళ్ళు పొయ్యడం, బాబుకి జ్వరం వస్తే లాలించి నిద్రపుచ్చడం న్యాయమే. అది నీ బాధ్యత. నీ పిల్లాడి మీద నీకు ప్రేమ ఉంటుంది. ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే నన్నెలా ప్రేమిస్తావ్? ఇవన్నీ తెలుసు. తెలిసి భరించలేను. ఎవరో నా గుండె కోసేస్తున్నట్లు బాధ. ఇది నీకు అర్థం కాదు మాధురి. ఆమెకి అర్థమవుతుంది. అర్థమయ్యే భయపడుతుంది. ఈ ప్రేమ ఇంతటి ఏకాగ్రత, ఇంత స్వార్థం, ఇంత ఐక్యత, ఇంత అసహనం, ఇంత తీక్షణత, ఇంత ప్రేమ అతనికి తన మీద ఉన్నందుకు ఒక పక్క గర్వంగా ఉన్నా ఇంకోవైపు భయపడుతుంది. రంపపు కోత హృదయం రాపిడి ప్రారంభమైందా? ప్రేమ నిలబడదు. పోట్లాడుకుంటారు. విడిపోతారు. అనుభవం కొద్దీ కాదు, ఇన్‌స్టిట్యూట్ వల్ల తెలుసు ఆమెకి. ఎలా? ఆ అహంతారం, ఆ ఘోరం, ఆ ఆపద రాకుండా ఆపడం? తను ఆపగలదా? ఏం చేస్తే, ఏమని చెబితే తన రవికి శాంతి, ఆనందం, తృప్తి, తనలో నమ్మకం కలుగుతాయి? రవి, అర్థమవుతుంది. కానీ కొంత, కొంత, కొంత ప్రేమ తగ్గించుకోవాలి నువ్వు. ఇలా ప్రేమిస్తే కాలిపోతావ్. నీ ప్రేమలో కాలి నువ్వు దహించుకుపోతావ్. చివరికి నీ ప్రేమ కాలిపోయి మసి మిగులుతుంది అన్నది ఏడుస్తూ. మాధురి, ఎలా ప్రేమ తగ్గించుకోవడం? ఎలా చెప్పు? నిన్ను ప్రేమించాలని యోచించి, ప్రయత్నించి ప్రేమించలేదు మాధురి. నీ మీద ఈ ప్రేమ ఎందుకు కలిగిందో, ఎలా కలిగిందో నాకు తెలీదు. ఆ ప్రేమని తగ్గించుకునే శక్తి కానీ, పోగొట్టుకునే శక్తి కానీ నాకు లేదు మాధురి.
నీకున్నది అన్నాడు బాధతో. రవి, నాకు ఆ శక్తి లేదు. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. రా, నిద్రపుచ్చుతాను అన్నది. ఎక్కడికి వెళ్తున్నావు? అడిగాడు రవి. నీకు తెలుసుగా, రేడియోలో ఇవాళ పాడుతున్నాను. అవును, మర్చిపోయాను అన్నాడు మొహం ముడుచుకొని. ఏం, అలా అయిపోయావు అన్నది ముస్తాబు చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి. ఏమీ లేదు. నన్ను దింపుతావా? పద. మిగతా ప్రపంచాన్ని, మనుషుల్ని, అన్ని సంగతులు, భోజనం, స్నానం, మంచినీళ్లు మర్చిపోయి తనని ప్రేమించిన మాధురికి తన మీద ప్రేమ తగ్గుతుంది. తగ్గిపోయింది. పిల్లవాడు, రేడియో, తన పాట, వాటిమీదికి దృష్టిపోతుంది. ఎవరో గుండె పట్టుకొని పీకుతున్న క్షోభ. చెప్పలేడు, ఏడవలేడు, లోపల దాచుకోలేడు. రవి, ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి. ఎవరితో? స్నేహితులతో. ఆడా మొగా? ఒక ఆడ, ఒక మొగ. కుర్చీలో కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించాడు. ఆమె వైపు చూడటం లేదు. నన్నెందుకు పిలవలేదు? అడిగింది. నిన్నా? ఏమో. అంటే? అడిగింది కోపంగా. నీకు 1,50,000 పనులు, బాధ్యతలు. బాబు వస్తానని ఏడుస్తాడు. లేదా రేడియోకి రిహార్సల్‌కి వెళ్ళవలసి ఉంటుంది. అందుకేనా నా దగ్గరికి రాకుండా అలా దూరంగా కూర్చున్నావు? నవ్వాడు బలవంతంగా. నువ్వేగా ప్రేమ తగ్గించుకోమన్నావు అన్నాడు. మాధురి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అలా తప్పు నా మీదికి తీయక రవి. నేను చెప్పింది వేరు. ఇప్పుడు నీకు నిజంగానే నా మీద ప్రేమ పోయింది. ఎందుకు నన్ను నా భర్త నుంచి విడదీసి తీసుకొచ్చానా అని చింతిస్తున్నావు? ఎలా వదులుచుకోవడమా అని ఆలోచిస్తున్నావు? చెప్పేయ్, ప్రేమ పోయిందని. నేను నీ మెడకి ఉచ్చులా ఉన్నానని చెప్పేయ్. నిజం చెప్పేయ్ అన్నది ఆవేశంతో. ఒక్క ఉరుకులో ఆమెని సమీపించి కౌగిలించుకొని, మాధురి, అది అబద్ధం. నీ మీద నా ప్రేమ పోదు. భగవంతుడు కూడా పోగొట్టలేడు అన్నాడు. అన్నం తిందామా? అన్నం జ్ఞాపకం వస్తుంది. 2 నెలల క్రితం ఆ విషయమే జ్ఞాపకం వచ్చేది కాదే. ఉష్! రవి, అలా చెయ్యక. చీర నలిగిపోతుంది. అలాగా? బాగా దూరంగా జరిగి ఓ నిమిషం తర్వాత లోపల కాలుతున్న మంట చల్లార్చుకోలేక ఇంటిలోంచి వెళ్ళిపోయాడు. అరగంటలో వస్తానన్నావ్? అడుగుతుంది. అవును, రాలేకపోయాను. ఆలస్యమైంది. అదే, ఎందుకు ఆలస్యమైందని అడుగుతున్నాను. స్కూల్లో టీచర్ పిల్లవాణ్ణి అడిగినట్లు అడుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళింది చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పనని అను. మాట్లాడకుండా సిగరెట్ వెలిగిస్తాడు. ప్రభావతి ఇంటికి వెళ్ళావా? అడుగుతుంది. రవి సిగరెట్ విసిరిపారేసి, ఎందుకు వెళ్తాను అంటాడు. ఏమో, తప్పు చేశానని క్షమాపణ అడగటానికి వెళ్ళావేమోనని. షటప్ అంటాడు. ఎవరతను? అడిగాడు రవి. రేడియోలో నాతో పాటు ఓ నాటకంలో వేసిన అతను. ఎందుకు వచ్చాడు? వాళ్ళంతా ఏదో నాటకం వేస్తున్నారంట. నేను పాటలు పాడాలంట. ఒప్పుకున్నావా? ఆ. అయితే ఇంకేం, రోజు నిన్ను కలుసుకుంటాడు. కలుసుకుంటేనేం? నీకు తప్పుండదు. అది తప్పా? అడిగింది రెట్టించి. మాధురి, నా ప్రేమని తగ్గించమని చెప్పావు. తగ్గించలేదని నువ్వే నా ప్రేమని చంపేస్తున్నావా? అడిగాడు కోపంగా. ఒకళ్ళు చంపితే పోయే ప్రేమ ఎలాగో ఉండదు అని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ముద్దు చేయడం ప్రారంభించింది. మాధురి, ఏమిటి? నువ్వు నాకు కావాలి. మాట్లాడొద్దు
ఇప్పుడే పిల్లవాణ్ణి ముద్దు చేస్తుంది. రవి ఇక అక్కడ ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. 24 గంటల పాటు ఇంటి ప్రాంతాలకు రాలేదు. మూసిన గడం, నలిగిన బట్టలు, చింపిరి జుట్టు, పీక్కుపోయిన కళ్ళు. మాధురి అతన్ని చూసి బోరున ఏడ్చింది. ఆ 24 గంటలు ఆమె మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అమూల్యమైనది ఏదో పోగొట్టుకున్న బాధ. జుట్టు దువ్వుకోలేదు, చీర మార్చుకోలేదు. రవిని కళ్ళార్పకుండా చూస్తూ మౌనంగా కూర్చున్నది. రవి తలుపుకి ఆనుకొని కదలకుండా నిల్చున్నాడు. రవి, ఏమయ్యావ్? రవి, మనమిద్దరం ఏమైపోతున్నాం రవి? ఆనందం, ఆప్యాయత పోయి, ఏమిటి రవి ఈ రాపిడి, ఈ పోట్లాటలు? వద్దు రవి అన్నది ఏడుస్తూ. రవి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె తల 2 చేతులతో పట్టుకున్నాడు. మాధురి, నా రాణి, అమోఘమైన ఆనందం ఎందుకు పోగొట్టుకున్నాము? అడిగాడు. ఆలోచించకుండానే ఇద్దరికీ తెలుసు. మాధురికి తన మీద ప్రేమ తగ్గిందని రవి, రవికి తన మీద ప్రేమ పోతుందని మాధురి బాధపడుతూ ఆ బాధ చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఒకళ్ళ ప్రేమలో ఒకళ్ళకి నమ్మకం పోతుందో అప్పుడే అనుమానము, జెలసీ ప్రారంభమవుతాయి. అవి కలిగిన తర్వాత సహజీవనం దర్భరణం అవుతుంది. ఏం చేయగలిగే స్థితిలో లేరు మాధురి, రవి. గుండె గుండె రోజు, ప్రతి గంట, ప్రతి చిన్న విషయానికి రాసుకుంటున్నాయి. అలా రాసుకుంటున్నప్పుడు గాయాలు పడటం, నొప్పి పుట్టడం తప్పదు. అనకూడని, ఎన్నడూ అనగలమని అనుకోని మాటలు అనుకుంటున్నారు. ఆ పక్కింటి ఆవిడితో ఏమిటి మాట్లాడుతున్నావు? ఈ మధ్య నేను కథలు రాయడం లేదేం అని అడిగింది. నీ కథలు ఎందుకామెకి? బాగా రాస్తానట. అంతేనా? ఇంకా? ఏమిటా మాట? పాపం, పెళ్ళయింది, పిల్లలున్నారు. అలాగా? నేను మాత్రం పెళ్ళయిందాన్ని, పిల్లాడున్నదాన్ని కానా? అంటే నేను నీతిలేనివాన్ననా? పెళ్ళైన ప్రతి ఆడదాన్ని లేవతీసుకుపోతాననా? జవాబు చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది మాధురి. ఓహో, ఈ నాటకాల అతను మళ్ళీ వచ్చినట్లున్నాడే? నీకెలా తెలుసు? ఆ వెధవ కాల్చేసిన సిగరెట్ పీకలు ఆష్ట్రేలో ఉన్నాయి. అంతవరకు వచ్చిందన్నమాట నీ అనుమానం. ఎవరెవరు ఇంటికి వచ్చారా అని గదిలో మూలలు, చెత్తబుట్టలు వెతుకుతున్నావన్నమాట. అంతేనా? మంచం కింద కూడా చూశావా? మర్చిపోయాను, ఈసారి చూస్తాను. నువ్వు అంత పని చేసినా ఆశ్చర్యం ఉండదు. అలాగా? నేను అంత వీధి మనిషిని అనుకున్నావా? కట్టుకున్న మొగుణ్ణి వదిలి ఇంకొకడితో వచ్చిందానివి. నన్ను వదిలి ఇంకొకడితో వెళ్ళే ధైర్యం, స్వతంత్రం నీకున్నాయిగా? నిన్నెవరు అడగ్గలడు, ఆపగలడు? రవి, చాలా నీచంగా మాట్లాడుతున్నావు. నీకోసం నీతిని పోగొట్టుకున్నానని, నీకోసం మానము, మర్యాద అన్నీ పోగొట్టుకున్నానని మర్చిపోతున్నావు. అంత త్యాగం చేసినందుకు ఇప్పుడు చింతిస్తున్నావా? పోనీ వెళ్ళు ఆ వేణు దగ్గరికి. నువ్వు పిప్పి చేసి వదిలేసిందాన్ని మళ్ళీ రమ్మన్నందుకు నా భర్త ఆత్మాభిమానం లేనివాడనుకున్నావా? నీ భర్త అనుభవించిన తర్వాత నిన్ను ప్రేమించినందుకు నేను ఆత్మాభిమానం లేనివాడిననేనా నువ్వు అన్న మాటలు అర్థం? రవి, ఇలా అయితే ఇక సాగదు. మనమింకా ఇలా తిట్టుకొని చివరికి ద్వేషించుకుంటాం. అందుకని ఆ నాటకాల వాడితో వెళ్ళిపోతావా? వెళ్ళు, వెళ్ళు అరిచాడు. ఈ మాటలు భరించడం కన్నా అదే మేలు అన్నది కసితో. అతనిక భరించలేకపోయాడు. చెంప 2 వేళ్లతో పట్టుకొని గిల్లుతున్నాడు. అక్కడ మెటిమ ఉంది. ఆమె కళ్ళు ముయ్యలేదు, బాధ చూపలేదు. ఆ రక్తం కారనియ్యి అన్నది. చితిపాడు మెటిమని. రక్తం కారింది. చెంప మీద నుంచి గడ్డం మీదికి కారింది.
అతని వేళ్ళు ఎర్రనయ్యాయి. మాధురి, మాధురి, ఎంత పని చేశాను? అరిచాడు. నీ కసి తీరిందా? అన్నది.